మనస్సును నా హృదయంలో నూతనంగా పుట్టించయ్యా అని నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నేను దర్శించిపోతాను. నీకు స్తోత్రం. హల్లెలూయా. గడిచిన 2023 సంవత్సరంలో ఏ కార్యాలైతే నీ జీవితంలో జరగలేదని నువ్వు తొక్కుపడుతున్నావో, బెంగపడుతున్నావో, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటే, ఆయనకు అప్పగించుకుంటే ఈ 2024 సంవత్సరంలో ఒక బలమైన సూర కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు. దీనికి స్తోత్రం కలిగిన గాక. శక్తివంతమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. దీనికి స్తోత్రం. నువ్వు చేయవలసింది ఒకటే, హృదయాన్ని ఆయనకి ఇవ్వు. దీనికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు నీలోకి వస్తాడు. దీనికి స్తోత్రం. ఈ హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే ఆ వాక్యమైన దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. దీనికి స్తోత్రం.